ఈ రోజు మళ్ళీ మన స్టూడియోలో ఉన్నారు. ఎందుకు ఏంటి అనేది చూద్దాం. ఓకే, మరి సర్వీసింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. నేను 2-3 మంత్స్ నుంచి యూజ్ చేయకపోయినా కూడా నాకు స్కాల్ప్ అనేది ఎట్లాంటి ఇన్ఫెక్షన్ లాంటిది అలాంటిది ఏం రాలేదు. చూసారు కదా, ఈ కెమికల్ వాష్ అనేది అయిపోయింది. కెమికల్ వాష్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే కొంచెం చూడడానికి న్యాచురల్ లుక్ ఉంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన దగ్గర క్లయింట్ ఉన్నారు కదా, సో ఆల్రెడీ మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఈ రోజు మళ్ళీ మన స్టూడియోలో ఉన్నారు. ఎందుకు ఏంటి అనేది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇక్కడికి సర్వీసింగ్ చేయించుకోవడం కోసం వచ్చాను. హెయిర్ ప్యాచ్ వాడే వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సర్వీసింగ్ అనేది టైం టు టైం చేసుకోవాలన్నమాట. అది టైం టు టైం చేసుకుంటే ఏంటంటే మనకి న్యాచురాలిటీ చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా 3 మంత్స్ బ్యాక్ వచ్చాను సర్వీసింగ్ చేసుకోవడం కోసం. మధ్యలో 3 మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి నా హెయిర్ చాలా రఫ్గా అయిపోయింది. ఈ రఫ్గా ఎందుకు అవుతుందంటే మనము నార్మల్గా బయట వెళ్తుంటాం కదా, డస్ట్ అనేది కొంచెం ఫామ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం హెయిర్ న్యాచురాలిటీ మిస్ అయిపోయి చాలా రఫ్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ సర్వీసింగ్ కోసం వచ్చాను. సర్వీసింగ్ అంటే ఏంటంటే వీళ్ళు కెమికల్ వాష్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది మన ఫస్ట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, మరి సర్వీసింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్, ఇప్పుడు నాది హెయిర్ ప్యాచ్ అనేది రిమూవ్ చేశారు. నేను 2-3 మంత్స్ నుంచి యూజ్ చేయకపోయినా కూడా నాకు స్కాల్ప్ అనేది ఎట్లాంటి ఇన్ఫెక్షన్ లాంటిది అలాంటిది ఏం రాలేదు. బట్ ప్యాచే కొంచెం రఫ్గా ఉంది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవడం కోసం వచ్చాను. అండ్ 3 మంత్స్ నుంచి నేను వాడిపోయినా కూడా నాకు ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది మాత్రం అలానే ఉంది. ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. హెయిర్ గ్రోత్కి అలాంటిది అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసారు కదా, నాకు హెయిర్ గ్రోత్ అనేది వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తారు. రిమూవ్ ఎందుకంటే మనకి టేప్ అనేది స్టిక్ అవ్వడం కోసం ఇది రిమూవ్ చేస్తారనమాట. అండ్ సైడ్స్ కూడా కొంచెం పెరిగింది, దాన్ని కూడా కొంచెం కట్ చేసేసి ఆ ప్యాచ్ అనేది నాకు ఎట్లా సెట్ అవుతుందో అలా వాళ్ళు కటింగ్ చేస్తారనమాట. చూసారు కదా, ఈ కెమికల్ వాష్ అనేది అయిపోయింది. కెమికల్ వాష్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే కొంచెం చూడడానికి న్యాచురల్ లుక్ ఉంది. అండ్ టేపింగ్, ఇక్కడ టేప్ ఫ్రంట్ సైడ్లో టేప్ వేశారు. ఇప్పుడు ఈ టేప్ తీసేసి నాకు స్టిక్ చేస్తారనమాట. చూసారు కదా, నాది సర్వీస్ చేసుకోక ముందుకు చాలా రఫ్గా ఉండేది. ఇప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత చాలా సిల్కీగా అయిపోయింది. సో మనం టైం టు టైం సర్వీసింగ్ చేసుకుంటే ఏంటంటే చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. అండ్ ప్యాచ్ యొక్క లైఫ్ టైం అనేది కూడా చాలా వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాల్ చేయండి, లేదంటే కమెంట్ రూపంలో అయినా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.